అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి. ప్రతి మాట అక్షర సత్యం. ఇలా జరగాలని ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. జరిగిన ప్రతి పరిస్థితి కూడా ఈ రోజున గుర్తుకు తెచ్చుకుంటారు. ఇలా జరిగినందుకు ఆనందపడతారు. గత జ్ఞాపకాలు అన్నీ కూడాను ఇక నుంచి మీకు అంత మంచిగానే అనిపిస్తూ ఉంటాయి. చీకొట్టిన ఈ వ్యక్తి ఈ రోజున మీ కాళ్ళ వద్దకు రాబోతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? మకర రాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజున కలిగే ఆ మార్పులు ఏమిటి? మీ యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఈ రోజున నెమరు వేసుకోబోతున్నారు? ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది? వీడియోలో తెలుసుకుందాము. మీరు చేయాల్సిందల్లా కూడా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చక్కటి తెలివితేటలతో ఈ రాశి జాతకుల యొక్క జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. వీరికి ఉన్న మంచి నైపుణ్యంతో సమస్యలను ఏదైనా సరే కూడా వేరు మూలం నుంచి దూరం చేసుకుంటారని కూడా చెప్పవచ్చు. ఈ రోజున కొంచెం అనుకూలమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు కొంత నిరాశ కలిగించే రోజుగా కూడా ఈరోజు మిగిలబోతుంది. ఈ రోజున వీరికి అంటే ఈ యొక్క జూలై మాసం 27వ తేదీ నాడు ఏ తప్పు చేసినా సరే కొంచెం అస్సలు కూడా పట్టించుకోవద్దు. వీరి జీవితంలో ఎవరైనా సరే ఏదో ఒక విధానంగా ఈ రోజున అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. లేదంటే మీకు ఏదైనా సరే కోపం తెప్పించే సంఘటనలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఇంట్లో ఇటువంటి సంఘటనలు అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో అయితే జరగబోతున్నాయి. ఇటువంటి ప్రయత్నాలు మీరు ఈ రోజున శత్రువులు కావచ్చు లేదా అయిన వారు కావచ్చు చేయబోతున్నారు. ఇంకా ఈ రోజున ఇవి ఏమి పట్టించుకోకుండా అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒకసారి గుర్తు చేసుకోవడం వలన మీరు మరలా మంచి అనుభూతిని పొందుకుంటారు. అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేక ఆలోచన ఉన్నా లేదంటే కంటికి కనిపించని దూరం ఉన్న చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్న ఈ రోజున భాగస్వామి పట్ల చాలా అద్భుతంగా కూడా మంచి భావనతో అయితే ఉంటారు. అలాగే జరిగిపోయిన కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిత భాగస్వామితో అయితే గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు ఈ రోజున కొత్త పాఠాలతో కొత్త పరిచయాలతో ఏర్పడబోతున్నాయి. అలాగే వ్యాపార స్థలంలో కూడా కొన్ని ఒప్పందాలు కూడా మీకు అందుతాయి. కొంతమందికి మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అవకాశం అయితే ఉంటుంది. అనారోగ్య సమస్యలను మిమ్మల్ని కొంచెంగా ఆందోళన పెట్టవచ్చు. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్తగా తీసుకోండి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చివరాఖరికి ఈ రోజున ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. లేదా సాధించాలి అని అనుకునే పట్టుదల మీలో ఇంకాస్త ఇబ్బంది కలిగించేస్తుంది. పట్టుదల ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలను నిమిత్తం పనులు వాయిదా వేసే పరిస్థితి కూడా రావచ్చు. కావున ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు ఈరోజు అవసరమవుతాయి. అంటే పెద్దవారికి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే ఈరోజు అయితే ఎదురుపడవచ్చు. అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం ఈ రోజునైతే దూరంగా ఉండండి, మంచిది. మీరు కోరుకున్న అన్నీ కూడా పొందుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి రావచ్చు. ఈ రోజున రావడం వల్ల కూడా మీరు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారని కూడా చెప్పుకోవాలి. ఒత్తిడి నుంచి కూడా మీకు విముక్తి అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మనసు చెప్పేదానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం తప్పకుండా మార్పు జరుగుతుంది. విద్యార్థులకి వ్యర్థమైన వినోదం ఆనందంలో ఉంటారు. ఈ రోజున టైం వేస్ట్ చేసుకోవద్దు. కొంచెంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సమయాన్ని వృధా చేసుకోవద్దు.
ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు ఉంటే ఇంకొకరికి సమస్యలు తెప్పించే సమయంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎదుటి వారితో ఘర్షణకు దిగాలి అనే మనసు ఈ రోజున ఉండకూడదు. ఏది ఏమైనా సరే చూసి చూడనట్టుగా వచ్చేయడం ఉత్తమం. కొన్ని రకాల ఇబ్బందులు మనసుని తాకితే ఇంకొన్ని రకాల ఇబ్బందులు మీ మనసుకి చాలాగా వరకు తలనొప్పి తెప్పిస్తాయి. ఈ రోజున ఆ ఘటనలు జరిగిన మీరు పక్కకు తోసేయడమే మంచిది. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఏదైనా సరే అన్న మీరు ఆ కోపాన్ని ఎక్కువగా తెచ్చుకుంటే మున్ముందు రోజులలో కొంచెం అనవసరమైన లేనిపోని చిక్కుల్లోకి పడేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ రాశి జాతకులకు కోపాన్ని తప్పకుండా 100% కూడా కంట్రోల్ చేసుకోండి. ముందుగా అరచేయడం, ఆ తర్వాత ఆలోచించడం లాంటివి కాకుండా ఆలోచించి మీ కోపాన్ని ప్రదర్శించకుండా మీరు అప్రమత్తంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది. లేదంటే మీ పని చెడిపోతుంది. మీ యొక్క వాతావరణం కూడా దెబ్బతింటుంది. మనసులో అలజడి కలుగుతుంది. ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు అయితే కల్పిస్తాయి. అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు అయితే కొనసాగించుకోబోతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రత్యేకమైన బాధ్యతలను కూడా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ పని సంబంధిత సమస్యలు కుటుంబాన్ని అద్దలాకుతలం చేయనీయకుండా ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం వలన సంబంధాలకు ఎక్కువగా మీరు ప్రిపరేషన్ ఇచ్చిన వారు అవుతారు. మీరు ఎక్కువగా సంబంధాలకి ప్రయారిటీ ఇస్తే సమస్యలు కలగకుండా జాగ్రత్త పడినట్లే. ఎన్ని పనులైనా మీకు ఉండొచ్చు. పనులు ముఖ్యమే, అంతేకాకుండా పనులతో పాటుగా పనుల కంటే కూడా ఎక్కువగా కుటుంబం ముఖ్యం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎన్ని పనులైనా చేయొచ్చు. ఎంత బిజీగానైనా సరే లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యమే. కానీ కుటుంబానికి, బంధువులకి ఆప్యాయతగా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్న మీకు ఈ విధంగా అయితే ఈరోజు సమయం అయితే కేటాయించబోతున్నారు. ఎలా కేటాయించాలి అని ప్లాన్ చేసుకొని వారితో సరదాగా ఉండడానికి మీరు ఈ రోజున సమయం కేటాయిస్తారు. ఇవన్నీ కూడా మీరు మానసిక ఆరోగ్యాన్ని పెంపుదల చేసుకునేందుకు, మెరుగుదల కోసం ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా మీకు మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉండాలి. చక్కగా పిల్లలతో కానీ, లేదంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ, ఆత్మీయులతో, స్నేహితులతో ఎవరితో ఒకరి దగ్గర ప్రశాంతంగా వాళ్ళతో ఈ రోజున సమయాన్ని అయితే తప్పకుండా గడిపే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలలో నిజాయితీగా ఉంటారు. మీ ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఈరోజు ఉంటుంది. అంతేకాదు, ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం దారితో చెప్పుకొని ఉపయోగించుకొని వివాహానికి దారితీసే విధానంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటున్నారో వారికి ఈ రోజున చాలా మంచి సదవకాశం. అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా మీరు అన్నీ చేస్తారు. అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా అన్నీ చేసుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని ఒక వేస్ట్, మీరు ఎందుకు పనికిరారు, మీరు వల్ల ఏది చేత కాదు అంటూ చులకనగా చేసి మిమ్మల్ని దీని గురించి ఆలోచనివ్వకుండా, దేని గురించి కూడా ఒక అడుగు ముందుకు వేయనివ్వకుండా వెనక్కి లాగేశారు అంటే మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తులు కావచ్చు. లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు చేస్తున్న ఒక గొప్ప పనికి, మీరు చేస్తున్న పని పట్ల ఒక ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారో, అలాగే ఆ పని వల్ల కూడా మీరు ఏ విధమైన లాభాలను పొందుతున్నారో అనే విషయాలను అన్నీ కూడాను వేరొకరి ద్వారా తెలుసుకొని, ఎవరైతే మిమ్మల్ని చీకొట్టిన ఈ వ్యక్తులు కాదనుకొని వెళ్ళిపోయిన వారు, ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరికి వచ్చి ఈ రోజున ఏదో మాకు తెలియక మీ గురించి తక్కువగా మాట్లాడడం, మీ గురించి చీప్ చేసి మాట్లాడడం, తెలిసి తెలియక జరిగిన ఈ యొక్క పనికి మనల్ని మన్నించమంటూ తప్పకుండా కూడా వేడుకుంటారు. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు. ఆ వ్యక్తిలో మరలా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ యొక్క పనితీరును తెలుసుకొని మీరు చేస్తున్న ఆ యొక్క పని ఎంత తెలివితేటలతో పూర్తి చేస్తున్నారు, మిమ్మల్ని ఆ విధంగా కూడా అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎలా స్టార్ట్ చేశారు, ఎలా చేయాలి అనేది ఎవరికైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో
ఆ వ్యక్తి వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా చేస్తున్న ఆ పని వ్యవహారాల్లో అన్నిట్లో కూడా అడిగి తెలుసుకుంటారు. ఈ రోజున మీకు సమాజంలో ఉన్నత గౌరవం పెరుగుతుంది. మీ పని పట్ల కొంతమంది అంటే ఏదైనా సరే ఉంటారు కదండి, చేస్తున్న పనితీరుకు మీకు ఉన్న అభిమానం ఇంకాస్త రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక, తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి పోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వాళ్ళే మరలా తిరిగి మీ వద్దకు రాబోతున్నారు. అలాంటి వ్యక్తులను మీరు మరలా గుర్తు చేసుకోవడం వలన కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది జాతక పరంగా కూడా. కాబట్టి ఏ వ్యక్తులను అయితే మీరు తిరిగి జీవితంలోకి వచ్చి గుణపాఠం నేర్చుకోవాలని ఆశపడ్డారో, మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు తల ఎత్తుకొని నిలబడాలని చెప్పి అనుకున్నారో అలాంటి వారు ఎవరనేది మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వారిని పక్కన పెట్టేసి ఎవరైతే వారి జీవితంలో ఇలా ఆహ్వానిస్తున్నారో, ఎవరైతే అలా చేస్తున్నారో దాని పని కట్టుకొని మరి కూడా మీకు బాగా తెలుస్తుంది. అలాంటి వారి పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా అవసరం. మీరు ఈ సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని చెప్పాలి. ఈ రోజున పనులు అన్నీ కూడాను బాగా సాఫీగా సాగిపోతాయి. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగా అదృష్టంగా ఉంటుంది. అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొంటారు. దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటారు. అలాగే ఒక డబ్బు కూడా మీకు ముఖ్యమైనది కాబట్టి దాని పట్ల సున్నితంగా వ్యవహరించండి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదో లేదో కూడా తెలియదు. కాబట్టి బంధాలు అనేటివి ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబంలో ఉన్న బంధాలని దూరం చేసుకోవద్దు. అలా దూరం అయ్యే విధానంగా మీ ప్రవర్తన ఇక ఉంచుకోవద్దు. ఎక్కువగా కోపం వచ్చినప్పుడు సముదాయించుకోండి. కాస్తంత ఒంటరిగా ఉండి కోపాన్ని తగ్గించుకోండి. 1-2 సార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడం దానికి యత్నించండి. మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఇంకా ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే వారికి కావాల్సిన తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడాను కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల కూడా ఉండడం మంచిది కాదు. ఏదైనా సమస్యలు వారికి ఉన్నాయేమో అడిగి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకొని వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం ఇది మీకు మంచిది. మీరు కొంతమంది వ్యక్తులు ఏదైనా సరే సహాయం కల్పించడం కోసం మీకోసం వారు సహాయిస్తారు. ఈరోజు మీకు ఇష్టమైన కావలసిన ఫుడ్ని కూడా తింటారు. దీని వల్ల మీ కుటుంబంలో అందరి మధ్య చాలా ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. భాగస్వామ్యందు కొత్త వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి ఈ రోజున మంచి రోజు. అందరూ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగస్వామ్యులతో చేతులు కలిపే విధానంగా ఒక్కసారి కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఈ ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావడానికి లేదా ఈ రోజున మీ సమయం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన జీవితాన్ని ఈ రోజున మీరు చూడబోతున్నారని కూడా తప్పదు. ఈ రోజున శివుణ్ణి మీరు ఆరాధించుకోవడం, శివనామ స్మరణ చేసుకోవడం, శివాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. మీకు అంత మంచి జరుగుతుంది. ఈ రోజున తప్పకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకునేందుకు లక్ష్మీదేవిని ఈ రోజున ధూపదీప నైవేద్యాలతో పూజించుకోండి. ఈరోజు ఆదివారం కాబట్టి శ్రీ మహాలక్ష్మిని కూడా ఆరాధించుకోండి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. ఆవునేతో దీపం పెట్టండి. అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి తినిపించండి. సూర్య భగవానుడికి చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే ఎర్రటి పువ్వు వేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. మీకు అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు మంచిగా ఉంటారు. ఆ సూర్య భగవానుడు ఆరోగ్యప్రదాత కాబట్టి ఆరోగ్యంగా కూడా మీరు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోండి. అమ్మవారికి కూడా ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించండి. మీ ఇంట కనుక వర్షం కురవక మానదు. అలాగే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారు మంచి జరగాలి అంటే మాత్రం కనకదార సూత్రం చదువుకోండి. అలాగే లలిత సహస్రనామ స్తోత్రాలు కూడా మీరు చదువుకోండి. అలా చదువుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం అలాగే లలితమ్మ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని